టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి 1,00,000 ఎబోవ్ ర్యాంక్ యాక్సెప్టింగ్ కాలేజెస్ లిస్ట్ అయితే చూపిస్తాను మీకు. సో డిస్ప్లే పైన చూడొచ్చు మీరు. అంటే ఈ 1,00,000 ఎబోవ్ కాలేజెస్ అని నేను ఇలా చెప్తున్నాను అంటే, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 1,00,000 ఎబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చిన వాళ్ళ కట్ ఆఫ్ ఉంటుంది కదా. సో అలాంటి కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ మీ ముందు కనిపిస్తుంది. సో ఇదేంటంటే, ఫస్ట్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈసీఈలో ఓసీ గర్ల్స్కి 1,00,000 to 1,50,000 ఆ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు కూడా సీట్ వచ్చింది. ఇది ఎంతమందికి అని మనం చెప్పలేము. సో కట్ ఆఫ్ అయితే ఆ రేంజ్లో ఉంటుంది. సో మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని ఆప్షన్ పెట్టుకోవచ్చు అనేది అయితే చెప్పచ్చు. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ 95 to 1,00,000 ఆ రేంజ్లో వచ్చింది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్కి 1,00,000 to 1,50,000. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మెకానికల్లో 98,000 నుంచి 1,20,000 వరకు అయితే వచ్చింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ 98,000 ఎబో. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ 95,000 ఎబో. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ చూడొచ్చు 97,000 ఎబో ఉంది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ త్రిబుల్ 98,000 ఎబో కూడా వచ్చింది. ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీఈ 1,00,000 ఎబో వచ్చింది. ఎల్ఎన్కి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్సి 99,000 ఎబో ర్యాంక్ వాళ్ళకు కూడా వచ్చింది. సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా 98,000 ఎబో. వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 96,000 ఎబో ఉంది. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్కి 1,00,000 ఎబో ఉంది. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్కి 98,000 ఎబో ఉంది. విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ 1,00,000 ఎబో ఉంది. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఈసీఈ ఎస్సీ గర్ల్స్కి 1,00,000 ఎబో ఉంది. మదర్ తెరెసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1,00,000 ఎబో ఉంది ఈసీఈ. సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఓసీ 1,00,000 ఎబో ఉంది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ సివిల్ ఓసీ బాయ్స్కి 1,00,000 ఎబో వచ్చింది. సో ఇలా మీకు అనలైజ్డ్ డాటా లేకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు మీకైతే కాలేజెస్ లిస్ట్ లైక్ 50,000 ఎబో ఉన్న వాళ్ళు, 50,000 బిలో ఉన్న వాళ్ళు, 10,000 బిలో ఉన్న వాళ్ళు, 20,000 to 30,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజెస్ సూట్ అవుతాయి బెస్ట్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కూడా కాలేజ్ వచ్చే ఛాన్స్ ఏది ఉన్నాయి, సిఎస్సి ప్రిఫరెన్స్ ఉన్న కాలేజెస్ ఏంటి, ఐటీ ప్రిఫరెన్స్ ఉన్న కాలేజెస్ ఏంటి, కోర్ బ్రాంచెస్కి ప్రిఫరెన్స్ ఉన్న కాలేజెస్ ఏంటి అనేది అయితే లిస్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.